సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల అదృష్టము మీకు అన్ని విధాలా కలిసొచ్చే అవకాశం కనబడుతోంది. అప్రయత్నంగానే కార్యానుకూలత, కార్యసిద్ధి, కార్యజయము కలగడంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, మీరున్న రంగంలో మీ ప్రతిభ వెలుగులోకి వచ్చి మీకు మీ ప్యాకేజీ పెరగడం కానీ, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ కీ రోల్ మీకు ఇవ్వడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త భాగస్వామ్య వ్యాపారాలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. లేదా కొత్తగా మేము భాగస్వామ్యం తీసుకుందాము అని అనుకుంటున్న వాళ్ళకి కూడా ముందు ముందు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఈరోజు ఆ ప్రయత్నం చేసుకోండి. లాభకరమైన ఒప్పందాలు కూడా కలిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆగిపోయిన పనులు కానీ, ఆగిపోయిన శుభకార్యాలు కానీ మరింత ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. కన్స్ట్రక్షన్ విషయంలో కూడా కొన్ని ఇళ్ళు మధ్యలోనే ఆగిపోవలసిన పరిస్థితి, ధనము లేకో, రుణము రాకో, లేదా అంటే ఇంట్లో అసౌకర్యం వల్ల ఏదైనా ఆగిపోయినా కన్స్ట్రక్షన్స్ తిరిగి మళ్ళా ముందుకు వెళ్ళే అవకాశాలు, సూచనలు గోచరిస్తున్నాయి. అయితే రాజకీయ వర్గాల్లో ఉన్న వాళ్లకు రాజకీయంగాను, పదవీ పరంగాను విశేషమైన కీర్తి ప్రతిష్టలు రావడంతో పాటు ఒక ముఖ్యమైన సమాచారం మిమ్మల్ని అత్యంత ఆనందానికి గురి చేస్తుంది. రైతులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాలు అనుకూలించి పంటలలో మీరు ఏ పంట వేశారో ఆ పంటలలో అధిక దిగుబడి రావడంతో పాటు మార్కెట్లో కూడా మీ పంట దిగుబడికి విశేషమైన ధర పలికే అవకాశం కనబడుతోంది. కొత్తగా పంట మళ్ళా వెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి ఆ ప్రాంతాలకు సంబంధించిన కాలానికి అనుగుణమైనటువంటి పంటలు వేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నీటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కీళ్ళకు సంబంధించిన, జాయింట్స్కి సంబంధించి, ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఇబ్బందికరంగా ఉండడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. దేశీ ప్రభావం చూసినట్టయితే కనుక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాడవాడలా, వీధి వీధినా జరిగే అవకాశం కనబడుతోంది. తద్వారా ప్రజలు సంతోషంగా ఉండబోతున్నారు. అయితే యాత్రలు కూడా టూరిజం ఎక్కువగా ఉండేటట్టు, యాత్రలు కూడా ఎక్కువ మంది చేసేటట్టు అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్యాకేజీలు ప్రభుత్వం అనౌన్స్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆదివారం రోజు స్వామివారికి సంబంధించిన నవగ్రహ ఆలయ దర్శనంలో సూర్యుడికి సంబంధించినటువంటి పూజ కానీ, జపం కానీ, హోమం కానీ చేయించుకోండి మీ యథాశక్తిని బట్టి. అది మాకు కుదరదు, చేసుకోలేము, అంత స్థాయి లేదు అని అనుకున్న వాళ్ళు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఎర్రని వస్త్రం కట్టుకుని, స్త్రీలైతే ఎరుపు చీర, పురుషులైతే ఎర్రని వస్త్రాలు, పట్టుబట్టలు కానీ, మామూలు బట్టలు కానీ కట్టుకుని మీరు మంత్ర జపం చేసుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా దోషాలు పోగొట్టుకుంటారు.